ప్రతి మానవుని శరీరంలోని మూలాధారంలో ఒక అనంతమైన శక్తి దాగి ఉంటుంది. దానినే కుండలిని శక్తి అంటారు. ఈ శక్తి మూలాధారంలో 3.5 చుట్టూ చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. యోగ సాధనలో ఈ శక్తిని చుట్టుకొని ఉన్న పాముతో పోలిస్తారు. అలా మూలాధారంలో దాగి ఉన్న ఆ శక్తి మనకి బయటికి కనపడదు. క్రియాయోగ పద్ధతుల ద్వారా నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారానికి తీసుకెళ్లాలి. అయితే ఆ శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు సాధకుడికి ఒక్కొక్క సిద్ధి కలుగుతుంది. శ్రీవిద్య వివిధ తంత్రాల ప్రకారం మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలని, శక్తి కేంద్రాలని పిలుస్తారు. 7 ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధారం. ఇది వెన్నెముక్క అట్టడుగు పూసకు దగ్గరగా ఉంటుంది. ఈ చక్రం ఒక పద్మంలా ఉంటుంది. ఆ పద్మంలో ఒక త్రికోణం ఉంటుంది. ఇక్కడే ఆదిపరాశక్తి కుండలిని రూపంలో పాములాగా 3.5 చుట్టా చుట్టుకొని అదృశ్యంగా నిద్రిస్తుంది. కుండలినిలో 1,000,000 మంది సూర్యుల ప్రకాశం ఉంటుంది. ఈ శక్తి స్కానింగ్ లాంటి పరీక్షలలో కనపడదు. కుండలిని నుంచి 72,000 నాడులు బయలుదేరుతాయి.